ఇక్కడ అతడు దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉండడానికి ఎందుకు ఈ సమస్యలు వచ్చాయంటే కొన్ని రోజుల తర్వాత సాతాను దేవుడు పైన దేవదూతలతో మీటింగ్ ఏర్పరిచినప్పుడు సైతాను కూడా వారి మధ్యలోకి వెళ్ళాడు. వారి మధ్యలో నిలబడి సాతానా నీకు ఇక్కడ ఏం పని అంటే అక్కడికి వెళ్ళి ఇక్కడ భూమి దేశమందు యోగు అనే ఒక మనుషులు ఉన్నాడు, అతడు నీ ఎందుకు విశ్వాసం లేదని నాకు ఒక డౌట్ అని చెప్పేసినప్పుడు అతడు న్యాయవంతుడు యథార్థవంతుడు నాకు నా ఎందుకు భయభక్తులు కలిగిన వాడని దేవుడు అతను గురించి సాక్ష్యం ఇస్తాడు. అయితే సాతాను ఏమంటాడంటే అతని మీద నాకు నమ్మకోలేదు, నీ ఎందుకు విశ్వాసం కలవాడైతే అతడు అంత ఆస్తిపరుడుగా ఉంటాడు అని చెప్పి సాతాను యోగుని శోధించడానికి దేవుడు యెహోవా దేవుని దగ్గర పర్మిషన్ తీసుకుని వచ్చి యోగును పరీక్షిస్తున్నాడు. యోగును పరీక్షించడం ఎలాగంటే తనకున్న ఎద్దులను గాడిదలను అన్నింటినీ చంపేస్తుంది, ఒడ్డెలను గొర్రెలను అన్నింటినీ చంపేస్తుంది. అలా చంపేసినప్పుడు కూడా యోగు దేవుడిని ఏమనలేదు. దేవుడి యొక్క భయభక్తులు అలాగే ఉన్నాయి. దేవుడి యొక్క నీతిని వదిలిపెట్టలేదు, దేవుని యొక్క భయభక్తులు విడవలేదు. అలాగే తను కూడా ఒక విశ్వాస పరీక్షలో పాస్ అయ్యాడు. కాబట్టి చివరికి దానికి 200 ఆస్తిని పొందుకున్నాడు. తన పోగొట్టుకున్న కుమార్తెలను కూడా మరి తిరిగి పొందుకున్నాడు. మన యొక్క కుటుంబాల్లో కుమారుడు పోతే మనకి ఎంత బాధ ఉంటుంది. మనం చాలా రోజుల వరకు అన్నం నీరు తాగం, ఆ బాధ అలాగనే ఉంటుంది. కానీ యోగు అలా బాధపడలేదు. యోగు అలా ఉండి కూడా సరే దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. అలా దేవుడిని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతని మొర ఆలకించి దేవుని యొక్క భయభక్తులు గలవాడిగా నేనున్నాను, దేవుని యొక్క న్యాయం కలిగి ఉండాలి అనే ఉద్దేశంతో తాను ఉపవాసం ఉన్నాడండి. మీరు ఉపవాసం ఉంటారండి, ఎందుకు మళ్ళీ తిరిగి రావడం తెలిస్తే కూడా దేవుడికి దూరంగా ఉంటారు, ఉపవాసం ఉంటారు. కానీ ఆ బాధ అనేది కానీ ఇతడు ఏం చేస్తున్నాడంటే దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. ఉపవాసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతనికి 200 ఆస్తిని దయచేశాడు. తన 7 కుమారులను 3 కుమార్తెలను తిరిగి దయచేశాడు. తను విశ్వాస పరీక్షలో పాస్ అయ్యాడు కాబట్టి అతనికి ఆస్తి డబుల్ అయింది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఉపవాసం ఉన్న తర్వాత శోధకుడు యేసుక్రీస్తు ప్రభు వారిని శోధించడానికి వచ్చాడు. ఒకటి ఆకలి అనే దాని ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారిని శోధించడానికి వచ్చాడు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ 40 రోజులు ఉపవాసం ఉండి దేవుని యొక్క శక్తిని పొందుకున్నాడు. 40 రోజులు ఉపవాసం ఉండి దేవుని యొక్క శక్తిని పొందుకొని తాను ఏం చెప్పినా జరిగిపోద్ది. తాను ఈ 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత ఈ శోధన కూడా చేయించిన తర్వాత చాలా అద్భుత కార్యాలు చేయగలిగాడు, చాలా మందిని మార్చగలిగాడు, అనేకమైన కుష్ఠరోగులను బాగు చేయగలిగాడు, చనిపోయిన వారిని లేవనెత్తగలిగాడు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఆకలి అనే ఒక చిన్న ఎరను వేస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు వారికి. అయితే ఇక్కడ భూమి మీద ఆకలికి లొంగని వారు ఎవరు ఉండరు. మనకి ఈ లోకంలో సామెత ఉంటుందండి, కోటి విద్యలు కూటి కొరకు. మనం ఎంత కష్టపడ్డా కానీ కడుపు నిండా తినలేకపోతే కొంతమంది ఉంటారు, ధనం బాగా నెలకి ₹1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 20 లక్షలు అలా సంపాదిస్తారు, కానీ సంతృప్తిగా భోజనం చేయరు. కానీ కొంతమంది చాలా కష్టపడి ఎండకు కష్టపడి వచ్చేసి కడుపుండా తిని హాయిగా నిద్రపోతారు, మళ్ళీ తెల్లారే వారి పనులకు వారు వెళ్ళిపోతారు. అలా కష్టపడ్డ వారి కష్టము, వారికి ఆకలి ఏంటో తెలుసు వాళ్ళకి. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఆకలి అనే దాన్ని దేవుడికి ఎలా వేస్తున్నాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే నీవు దేవుడి కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలన్నట్టుగా ఆజ్ఞాపించుకున్నాడు. అయితే అందుకే ఆయన ఏమన్నాడంటే మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుడి నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును అని సెలవిస్తున్నాడు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే తండ్రి యొక్క ఆదేశం లేకుండా ఈ యొక్క రాళ్ళను రొట్టెలు అవ్వడానికి చేయాలని ఈ సాతానుడు ప్రయోగిస్తున్న ఒక ప్రయోగం. సాతానుడు దేవుని మాటను నిరాకరించాలని
ధిక్కరించి ఈ లోకంలో తానే జయం పొంది యేసుక్రీస్తు ప్రభు వారి మీద జయం పొందాలని ఆశపడుతున్నాడు.